నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని మాఠేగాం ఉన్నత పాఠశాల సౌకర్యాల కొరవతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నో ఆశలతో పాఠశాలకు వస్తున్న విద్యార్థులకు సౌకర్యాలు లేమతో అవస్థలు పడుతున్నారు. పాఠశాలకు ప్రహారీ గోడ, ఆట స్థలం, మెరుగైన భోజనం వంటి సమస్యలు విద్యార్థులను ఎదురవుతున్నాయి. గతంలో వచ్చిన నిధులతో పాఠశాలకు సంబంధించి రంగులు, మిగతా మైనర్ పనులు కూడా చేపించామని, పాఠశాలకు మరిన్ని నిధులు విడుదల చేస్తే విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తామని ప్రధాన ఉపాధ్యాయుడు రమణారావు కోరారు. ఇక ప్రభుత్వం పాఠశాలపై విద్యార్థుల మక్కువ పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం మరింత చొరవ తీసుకుని పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని కోరుతున్నారు. నా పేరు బి రమణారావు. వాస్తవంగా భైంసా మండలంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మా పాఠశాలలో గత 3 సంవత్సరాల నుంచి 6th, 8th ఇంగ్లీష్ మీడియం వెర్షన్ ప్రారంభించి ఈ సంవత్సరం 10th క్లాస్ విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాయబోతున్నారు. ముఖ్యంగా ఈ పాఠశాల ఒక మంచి ప్లేస్లో ఉంది. మళ్ళీ నేషనల్ హైవేకు దగ్గర ఉండింది. స్ట్రెంత్ పెంచేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ మడగాం గ్రామానికి చుట్టుపక్కల ఆమ్లెట్ విలేజెస్ ఉన్నాయి. కానీ కొంత అకామిడేషన్ ఇబ్బంది కానీ ఉంది. ఒక 2 క్లాస్ రూమ్ల 3 క్లాస్ రూమ్ల కొరత ఉంది. మళ్ళీ ముఖ్యంగా రోడ్డుకు దగ్గర ఉండడం వలన మొన్న అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా కొన్ని మైనర్ రిపేర్స్ చేయించుకోవడం జరిగింది. అందులో కలరింగ్ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ, గర్ల్స్ టాయిలెట్ కానీ, బాయ్స్ టాయిలెట్ కానీ అన్నీ కొంతవరకు మెరుగైనప్పటికీ ముఖ్యంగా ఇప్పుడు అత్యవసరం ఏంటిదంటే కాంపౌండ్ వాల్ ఒకటి, రెండవది డైనింగ్ హాల్ అయితే ఇంకా పిల్లలకు కొంత సౌకర్యంగా ఉండి ఇటు బాలికలకు కానీ ఇటు బాలురకు కానీ కొంత అన్ని సౌకర్యాలు లభించినట్టు అవుతుంది. కాబట్టి మేము ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలాంటి సౌకర్యాలన్నీ కల్పించాల్సిందిగా కోరుతాం.